తీసుకున్నారా తీసుకురా. ఇంకా ఉన్నారంట పైన ఆయనకి. అమ్మేదంటే ఎక్కలేనన్నారు. ఆర్డర్ రెండు పెట్టేసి మెంటల్ పని చేయలేదు అందరూ ఉన్నారు. మెంటల్ పని ఎన్ని రోజులు అయిందమ్మా మీరు ఉండబట్టి ఇక్కడ? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఉండబట్టి? సంవత్సరమా? ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? భువనగిరేనా? అగో పూజిత పోమ్మా, నువ్వు కూడా పో. పూజిత గారు వద్దులేమ్మా, వద్దమ్మా, చిన్న మీ మనమరాలకు లాంటి. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికి కూడా థ్యాంక్స్. అయ్యో అదే మా వాళ్ళు అందరికీ ఫ్రూట్స్ వచ్చిండ్రు. ఓకే, డిగ్రీ అయిందమ్మా. ఈ అన్నదాశ్రమం నడిపిస్తున్నారు. ఈ అన్న వాళ్ళదే. మీరు ఎప్పుడైనా అన్నదానం చేయాలనుకుంటే ఈ అన్నని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ చెప్పండి అన్న. 9493767090. ఈ అన్నతో కాంటాక్ట్ అవ్వండి. 40 మంది ఉన్నారు కదన్నా, మొత్తం 40 మంది ఉన్నారు. థ్యాంక్స్ అన్న. ఇదో సో ఇదండి బిల్డింగ్ వచ్చేసి రోడ్కే ఉంది. అన్నదాశ్రమం బిల్డింగ్ అయితే ఎంత లోపలికి ఏం లేదు, జస్ట్ రోడ్కే ఉంది. ఇలా వెళ్తే యాదగిరిగుట్ట అంతే. మీకు ఏమన్నా ఇవ్వాలనుకున్నా, ఏది ఇవ్వాలనుకున్నా వచ్చి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీరు కావాల్స్తే పండ్లు ఆవులకి దాన కూడా ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే చాలా అంటే చాలా బాగా ముసలి వాళ్ళు, పెద్ద మనుషులు. లేవనేల వాళ్ళు ఉన్నారు, పాపము కూర్చొని అక్కడే కూర్చొని మాట్లాడేటోళ్ళు ఉన్నారు.
చాలా ఉన్నారు. ఈరోజు నా కూతురు బర్త్డే కదా, తనకి ఇది ఒక హ్యాపీనెస్. అసలు కుక్కలా కొందాం మంది ఫుడ్. ఆ కుక్కలు ఏంటంటే ఒక కుక్క కరిచింది అనుకో మళ్ళీ అది లేనిది ఒక బాధ. అందుకని సొల్లు అంటే అది మంచిది చేతికి. మట్టిలో వేసేసారు మొత్తం. ఆమెనే వేసుకొని తిన్నది. ఇది పైపై సో ఇదండి బర్త్డే రోజు మా అమ్మాయి యాదరొట్ట వచ్చింది. యాదరొట్టలో మామూలు అదే అదిగా అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బొట్టు పెట్టే వాళ్ళకి ఒక బెడ్షీట్ 4 ఇస్తుందన్నమాట. ఇదో ఏమైనా నా కూతురు గబ్బు ఫెలో, ఇదో ఈయన నా మొగడు అంతకన్నా గబ్బు ఫెలో. ఇదండి యాదరొట్ట వచ్చినాం, చాలా బాగా అయింది దర్శనం. సో ఇదండి నేను దగ్గరకు పోలేదు, వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి దూరం నుంచే ఇప్పిస్తున్నా. అది అక్కడ కొంచెం హ్యాండిక్యాప్ ఉండే తల్లి కూతుర్లు, తల్లి కొడుకు, అందుకని ఇప్పించిన. అదిగోండి. సో ఇదండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంటే ఖాళీగానే ఉంది, కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి. 150 రూపాయల దర్శనానికి వెళ్ళాము. ఒక్క 2 మినిట్స్ కూడా పట్టలేదు టైమింగ్ అయితే. కారు పైకి తెచ్చుకుంటే 500 రూపాయలు అండి టికెట్. కింద అవుతానేమో ఫ్రీ బస్సెస్, కాకపోతే లేట్ అవుతుంది. ఇంకా అయినా మేము 4 ఉన్నాం అనేసి కార్ పైకి తెచ్చుకున్నాము. గూగుల్ పేలు ఫోన్పేలు లేవు, క్యాషే ఇవ్వాలి, కంపల్సరీ క్యాషే ఇవ్వాలి. ఈ ప్రసాదాల దగ్గర కూడా కంపల్సరీ క్యాషే ఇవ్వాలి, మీరు చూసుకోండి. ఫైనలీ దర్శనం అయిపోయిందండి. దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగా అయింది ఈసారి మా అమ్మాయి బర్త్డే. ప్రతిసారి బాగానే అవుతుంది, ఈసారి కొంచెం తన ఇష్టంగా చేసుకుందనమాట. సాటిస్ఫాక్షన్గా ఏమీ పెద్దగా అటు ఇటు పోకుండా టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక అన్నదాశ్రయంలో ఇచ్చి తర్వాత దర్శనానికి వచ్చినాం. ఇంకొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి. కొంచెం బెడ్షీట్స్ ఎక్కడంటే వేరే దగ్గరైనా శ్రీశైలంలో ఇద్దాం అనుకుంటున్నాము. వేరే దగ్గర మా ఇంటికాడ టెంపుల్ ఉంది, అక్కడైతే అక్కడ, లేకపోతే శ్రీశైలం అయితే శ్రీశైలంలో అక్కడ కూడా కొన్ని వంచాలని. అంటే అసలు మేము శ్రీశైలం బర్త్డే రోజే వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇక సడన్గా మేము యాదరొట్ట అనుకున్నాం, యాదరొట్ట వచ్చేసినాం మేము. ఇక నెక్స్ట్ శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ మిగిలిన అక్కడ పంచుకుంటాను. వాళ్ళ నాన్న అనుకున్నాడు, తను అనుకుంది. సో ఫైనల్గా అయితే మా అమ్మాయి బర్త్డే ఇలా సింపుల్గా చేసుకున్నాం. సింపుల్ అంటే సింపుల్గా, పెద్ద ఆర్భాటం ఏం లేదు. దర్శనం చేసుకొని పాత నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ దర్శనం చేసుకొని కంపల్సరీ పాత నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇది పాత రోడ్ అనమాట అండి. సో ఇది పాత నరసింహ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళాం. రూమ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.